కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. శ్రీరామాయణం శ్రీరమణ గారి రచన వినబోతున్నాం. శ్రీరామాయణం వినబోయే ముందు శ్రీరమణ గారి మాటల్లోనే అసలు రామాయణం ఎందుకు వినాలి, రామాయణం యొక్క విశిష్టత ఏమిటి అనేది 4 వాక్యాల్లో చెప్తాను. బ్రహ్మవాక్కులతో కచ్చపి శృతి సురభిలో వాల్మీకి ముఖత ఆదికావ్యం అవతరించిన యుగపురుషుని గాథ రామాయణం. ఆదికవి ఆసుగా చెప్పిన రామకథలో ఛందో వ్యాకరణాలు, ఒదుగులు, అలంకారాలు వాటంతటా అవిగా వచ్చి శ్లోకాల్లో ఇమిడిపోయి ఉంటాయి. సీతారామ కథలో చోటు దొరికిన ప్రతి అక్షరం అది తన సుకృతంగా భావించింది, భాషించింది, ధరించింది. కాళిదాసు నిఘంటువులో కవి అనే శబ్దానికి ఒకే ఒక అర్థం ఉంది, అది వాల్మీకి. రఘువంశంలో రామకథ చెప్పే వేళ వాల్మీకి పేరుకి బదులు కవి అనే పదాన్ని ఉపయోగించి కథంతా నడిపాడు. లోకంలో కవులు లేని కాలంలో వేద వాంగ్మయం తప్ప లౌకిక సాహిత్యం పుట్టని ప్రాచీన యుగంలో వాల్మీకి నోటి వెంట ఆది శ్లోకం వెలువడింది. అదే రామాయణ మహాకావ్యానికి నాంది శ్లోకమైంది. ఒక బోయ ఆత్మజ్ఞానంతో పలికిన కృతి రామాయణం మానవ జీవన విధానానికి గీటురాయిగా నిలిచింది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు రామాయణం పునాదుల మీదే సుస్థిరంగా ఉన్నాయి. మన వివాహ వ్యవస్థకి రక్ష ఈ ఆదికావ్యం. అందుకే అది అడుగడుగునా ఊడలు దిగుతూ మహావటవృక్షంగా భూగోళంపై నాటుకుపోయింది. కొత్త తరాలు వచ్చిన కొద్దీ రామకథ నిగ్గులు తేలి విస్తరిస్తోంది. విద్యార్థి దశలో నన్ను ప్రభావితం చేసింది రాజాజీ రామాయణం. అంటే రాముళ్లాగా అయిపోయానని కాదు, చాలా సాదాసీదా భాషలో రాసిన రాజగోపాలాచారి రామాయణం నాకు అర్థమైంది. నాకు మరీ నచ్చిన అంశం మరొకటి ఉంది. చక్రవర్తి కుమారుడు అనే పేరుతో 1940 దశకంలో రాజాజీ కల్కి మ్యాగజైన్లో రామకథ రాశారు. అది తమిళ దేశాన్ని ఉర్రూతలూగించింది. తరువాత దాని ఆంగ్లానువాదం ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో ప్రతి ఆదివారం ధారావాహికంగా వెలువడి లక్షలాది మందిని ఆకట్టుకుంది. తరువాత భారతీయ విద్యాభవన్ వారు మున్షీజీ నేతృత్వంలో 1951లో పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఇప్పటికి 40 ఎడిషన్లకు పైగా వెలువడి 3 తరాల పాఠకులను అలరించింది. అలాగే ఆయన మొదల్ తాంబూలం పేరుతో కల్కిలోనే కృష్ణుని అగ్రపూజ, శిశుపాలుని వధని కథగా రాశారు. పాఠకుల కోరికపై భారతాన్ని 107 కథలుగా రాశారు. రాజాజీ రామాయణ భారతాలు పలు భారతీయ భాషల్లోకి తర్జుమా అయ్యాయి. మన ఇతిహాసాలను సక్రమంగా అర్థం చేసుకోవాలంటే పూర్వరంగంపై సరైన అవగాహన ఉండాలి. పాత్రలు, వాటి లక్ష్యాలు, లక్షణాలు, నాటి ఆచార వ్యవహారాలు, సంస్కృతులు మొదట తెలుసుకుంటే రామాయణ భారతాలు సవ్యంగా అర్థం చేసుకోగలవని రాజాజీ పదే పదే చెప్పారు. గ్రీక్ ఇతిహాసాల్లోని ప్రముఖ పాత్రలు అపోలో, హెర్క్లెస్, వీనస్, యులిసిస్, హేకర్ల గురించి ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే వాటిని సరిగ్గా జీర్ణించుకోగలం. ఒకసారి గాంధీజీ, రాజాజీ మాట్లాడుకుంటూ ఉంటే వారిద్దరకు సుపరిచితురాలైన ఒక అమ్మాయి ప్రసక్తి వచ్చిందిట. ఆమె ప్రేమ గురించి రాసిన రాతలు, వ్యాఖ్యలు, విశ్లేషణ చదివితే ఇంత చిన్నపిల్ల ఇవన్నీ ఎప్పుడు చదివిందా అని ఆశ్చర్యం వేస్తోంది అన్నారట రాజాజీ. ఆ అమ్మాయి రామాయణం వినే ఉంటుంది లేదా చదివే ఉంటుంది, రామాయణాన్ని మించిన ప్రేమ కథ ఏముంది అన్నారట గాంధీజీ. పితృప్రేమ, మాతృప్రేమ, భ్రాతృప్రేమ, బంటుకి రాజుపై, రాజుకి బండుపై ఉండే ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఇలాగా అందులో లేని ప్రేమ లేదు. అయితే మనిషి చాలా చాలా తెలివైనవాడు. రాముడు అనేకానేక సార్లు నేను దశరథరాజు కొడుకుని, నా పేరు రాముడు అని చెప్పుకున్నాడు. అయినా మనం ఒప్పుకోలేదు. నీకు తెలీదు, నువ్వు దేవుడివి, సాక్షాత్తు అవతార పురుషుడివి అని తిరగబడి వాదించి గెలిచాం. విగ్రహం చేసి గుడి కట్టాం. అంతే. మనిషి ఎవరినైనా బొమ్మలోకి మార్చి దైవత్వం అంటగట్టాడు అంటే ఇక ఆ మంచి మనిషి ఆదర్శాలకి మంగళం పాడినట్టే. దేవుణ్ణి చేసి గుళ్ళు కట్టి విగ్రహానికి సేవలు, ఉత్సవాలు సాగిస్తాడు మనిషి. హాయిగా భజనతో సత్కాలక్షేపం చేస్తూ ఆదర్శాలను మాత్రం తెలివిగా పాతర వేస్తాడు.
భక్తి పారవశ్యంలో మునకలు వేసే ఒక తన్మయత్వంలో తమ రచనలు సాగిస్తారు కొందరు. తమకు నచ్చిన పాత్రలకు వారి ప్రవర్తనలకు చెమ్కీలద్ది లేని మెరుపులు ఇస్తారు. ఆ పని కొన్ని చోట్ల అందగించిన మరికొన్ని చోట్ల మందగిస్తుంది. కంబరామాయణంలో రావణుడు నేలతో సహా పెకలించి సీతను లంకకు చేర్చినట్లు చెబుతాడు. సీతను రావణుడి లాంటి దుష్టుడు స్పృశించడం కథ ఇష్టం లేదన్నమాట. తులసీదాస్ రామచరిత మానస్లో ఆమె అసలు సీత కానే కాదు, మాయసీత అన్నాడు. ఇక మాయసీత అయినప్పుడు ఇతిహాసంలో సత్యమూ లేదు, సహజత్వమూ లేదు. అందుకే విశ్వనాథ తన భక్తి రచనలు తనవి కానా అన్నారు. ఆంధ్ర వాల్మీకిగా వాసికెక్కిన వావికలను సుబ్బారావు మందరము పేరుతో వాల్మీకిని పద్యగద్య విశేషార్థాలతో తెనిగించారు. వావికలను మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆచార్యులుగా ఉండేవారు. 1940-42 ప్రాంతాలలో పలు సంపుటాల ఈ బృహత్ గ్రంథం తెనాలి దగ్గరలోని చుండూరు రామభక్త సమాజం పూనికతో వెలుగు చూసింది. మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు వాల్మీకిని విడమరిచి తెలుగులో చెప్పారు. శ్రీపాద వచన రామాయణం, శ్రీనివాస శిరోమణి రామాయణం తెలుగువారికి అందిన చక్కని వచనాలు. విశ్వనాథ రామాయణ కల్పవృక్షం కవి గాఢ ప్రతిభకు నిలువుటద్దం. మొల్ల రామాయణం చాలా సరళ సుందరంగా ఉంటుంది. వీటన్నింటి కూలంకషంగా పరిశీలించానని చెప్పడం నా ఉద్దేశం కాదు, వాటిని చూసి స్పృశించానని చెప్పడమే నా లక్ష్యం. రేడియో వాల్మీకి ఉషశ్రీ రామాయణ ప్రవచనాలను పలుమార్లు వినడం నా అదృష్టం. బాపు రమణలు రామాయణాన్ని ఇంగ్లీషు, తెలుగు, ఫ్రెంచ్ భాషల్లో సెల్యులాయిడ్ పైన ప్రచురించారు. బాపు బొమ్మలు ఘట్టాల వారీగా కథను చెప్పేస్తాయి. బాపు రమణలు రాముణ్ణి ఆదర్శమూర్తిగానే భావిస్తారు గాని భగవంతునిగా మార్చి కొలిచి ఇబ్బంది పెట్టరు. దేవుడు కాబట్టి ఆ కష్టాలు రొష్టులు భరించాడు గాని మానవమాత్రులకు అసాధ్యం అని ఒక్క మాట అనుకుంటే హాయిగా ఊపిరి పీల్చుకుని మన దారిన మనం వెళ్లొచ్చు. ఇదే మనిషి చేస్తున్న తమాషా. మరో తరహా వాళ్ళుంటారు. ధర్మాధర్మాలు, ఆదర్శాలు వాళ్ళకి కుట్రలుగా కనిపిస్తాయి. ఇతిహాసాలలో కాలమాన పరిస్థితులు కూడా ప్రధాన భూమికను పోషిస్తాయనే స్పృహ లేనంత వరకు వారికి కొండంత సామాజిక స్పృహ ఉన్నా కూడా ఫలితం శూన్యం. స్వేచ్ఛగా, స్వచ్ఛంగా తమ మనసారా మన ప్రాచీన గాథలను గానం చేసిన వారు జానపదులు. నిజంగా వారు ధన్యులు. వారికి అరమరికలు లేవు. వారి ఆలోచనలకు ఛందోబంధాలు ఉండవు. హనుమంతుడు ఎర్రరాయి ఉంగరాన్ని ఆనవాలుగా తీసుకుని సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు లంకకి అగ్గెత్తుకు వెళ్తున్నట్టుందిట. రామరావణ యుద్ధం ముగిశాక సీతను చక్కగా అలంకరించి యుద్ధరంగంలో ఉన్న రాముని వద్దకు తీసుకొచ్చారు. వానర సైన్యం ఎవరికోసం ఇంత పోరు సాగించారో ఆ జానకీమాతను వారు చూడనేలేదు. వారిలో ఉత్కంఠ, తట్టుకోలేంతగా ఆమెను చూడాలనే తాపత్రయం. మరోవైపు సుగ్రీవరాజు, రామలక్ష్మణులు అక్కడే ఉండడంతో అతి కష్టం మీద సహనాన్ని, సంయమనాన్ని పాటించక తప్పలేదు. పల్లకీ దిగిన సీతను కపిసేన చూసింది. ఆమె రూపలావణ్యాలకు దిగ్భ్రమ చెందారు. కాసేపటికి వారి గుసగుసలు వినిపించాయి. సీతమ్మకు దేవుడు చక్కదనం పుష్కలంగా ఇచ్చాడు, కాని పాపం చిన్న తోక కూడా ఇస్తే ఎంత బావుండేదో అని జాలిగా నిట్టూర్చారట. ఇవి కల్తీ లేని ఆలోచనలు. రాజమందిరాలలో కుహనా మేధావుల చర్చల్లో కంటే జానపదుల నాల్కలపై నర్తించినందువల్లే మన పురాణగాథలు యుగాలు గడిచినా సజీవంగా ఉన్నాయి. జానపదమా, వర్ధిల్లు. రామాయణాన్ని కాచి వడబోసి సారాన్ని పిండగల శక్తి నాకు లేదని తెలుసు. ఇతిహాసాన్ని కొత్త కోణ నుంచి చూడగల దృష్టి లేదు. చెట్టుచాటు నుంచి వాలిని రాముడు చంపడం న్యాయమా? విభీషణ్ణి చేరదీసి లంకగుట్టు లాగడం ధర్మమా? సీతను నిప్పుల్లో దూకమనడం భావ్యమా? ఇలాంటి అంశాలను తర్కిస్తూ తెలియని లోతుల్లోకి వెళ్లలేదు. పండితులకు నేను చెప్పగలవాణ్ణి కాదు. సామాన్య పాఠకులకు, ముఖ్యంగా బిడ్డల కన్న తల్లులను మనసులో పెట్టుకుని రాశాను. ఇందులో ఒక్క ముక్క నా సొంతం లేదు. 4 చోట్ల పరిగ ఏరి దీనినిక్కడ కూర్చాను. రాముడి కథను కిష్కింధవాసుల చేష్టలతో కలిపి తమ పిల్లలకు కొందరు తల్లులైనా చెబుతారని నా ఆశ. రామాయణంలో ముఖ్య ఘట్టాలను క్రమంలో చెబుతూ కథను పూర్తి చేశాను. యాగరక్షణకు విశ్వామిత్రుని వెంట రాముడు వెళ్లడంతో మొదలుపెట్టాను. ఆ ప్రయాణం కళ్యాణప్రదమై అయోధ్యరాముడు కళ్యాణరాముడయ్యాడు. బాలకాండను ఇక్కడ సంక్షిప్తంగా వివరిస్తున్నాను. జీవితంలో
అత్యున్నత పదవులివ్వలేని సంతృప్తిని రామాయణ రచన ఇచ్చిందని చక్రవర్తుల రాజగోపాలాచారి గారు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రామాయణ ఇతిహాసాన్ని నాకున్న కొద్దిపాటి పరిజ్ఞాన పరిధిలో ఆకళింపు చేసుకోగలిగానని ఆనందపడుతున్నాను. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.